ఓనగట్ల రేగోడియాలు ఎలా తయారు చేస్తారు అనేది చూడడం కోసం ఇక్కడికి వచ్చాం. ఓనగట్లకి ఎక్కువ తాండ్రే అండ్ ఏవైతే రేగోడియాలు ఉన్నాయో ఇవి బాగా ఫేమస్ అని అన్నాం. ఎందుకు అంత ఫేమస్, ఎలా వచ్చింది అసలు ఈ ఓనగట్లకి రేగోడియాలు తయారీ అనేది ఎలా వచ్చింది? రేగొడియాలు ఇదివరకు ఎప్పటి నుంచో నాకు తెలియనప్పటి నుంచి రేగొడియాలు పడుతున్నారండి, ఒక 30 సంవత్సరాల నుంచి. అయితే మేమైతే 10 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాం. ఇదైతే చాలా ఏరియాల్లో మొత్తం మన స్టేట్ అంతా కూడా దీన్ని సప్లై మేమే చేస్తాం. కొన్ని షాపులకు కొంతమంది వెళ్తూ ఉంటామండి. వ్యాపారం అయితే 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అంతవరకు ఓనగట్లు ఎంతమంది తయారు చేస్తారండి? ఒక 50 కంపెనీల వరకు ఉంటాయండి. తాండ్ర అయితే 10 కంపెనీలు అండి, రేగొడియాలు అయితే ఒక 50 కంపెనీల వరకు ఉంటాయి. అందరికీ ఉపాధి పొందుతారండి. వడియాలు పట్టేవాళ్ళు, మళ్ళీ ప్యాకింగ్ చేసి షాపులు తీసుకెళ్ళే వాళ్ళు, హోల్సేలర్లు, చిల్లర వ్యాపారస్తులు చాలామంది ఉంటారు. దీనివల్ల చాలా ఉపయోగం. సీజనల్ అనా లేదంటే 365 డేస్ ఉంటుంది? ఇది రేగొడియాలు అయితే 365 డేస్ అండి. తాండ్ర అయితే 2 నెలలు సమ్మర్లో తెస్తాం. అంటే మన రేగొడియాలు అనేసరికి వచ్చేవి కూడా, పంట వచ్చేది కూడా కొన్ని సీజనలే వస్తాయి. ఇది ఆల్రెడీ రేగొడియా అనేసరికి సీజనల్ ఫ్రూట్ యాక్చువల్ చెప్పాలంటే. అంటే మరి 365 డేస్ అంటే మీరు ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు ఇవి రేక్కాయలు? హైదరాబాద్ నుంచి తీసుకొస్తామండి. ఫస్ట్ సీజన్ అయిపోయిన తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి వస్తే దాన్ని స్టోరేజ్ చేస్తాం. స్టోరేజ్ చేసి దాన్ని డ్రై చేస్తే స్టోరేజ్ పర్వాలేదు, ఏమవుదండి. దాని గురించి మేము 365 డేస్ పట్టడం జరుగుతుంది. తాండ్ర అనేది మీరు అంటే ఓన్లీ సీజనల్గా వాడతారా? తాండ్ర మామిడి పళ్ళు వచ్చినప్పుడు సమ్మర్ 2 నెలలు, వేసవకాలం 2 నెలలు మాకు అది ఉంటుందండి. తయారీ విధానం ఎలా ఉంటుందండి ఇప్పుడు రేగొడియాలు? ఇప్పుడు మా కాయలు రాత్రి నానబెట్టి పొద్దుట తీసి గ్రైండర్లో వేసి బెల్లం, పంచదార, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కారం అన్నీ వేసి పొద్దుటే పడతామండి. దాన్ని ఒక రోజు ఆరబెట్టిన తర్వాత నెక్స్ట్ డే ప్యాకింగ్ చేస్తాం. అవి అప్పుడు ప్యాకింగ్ అయిన తర్వాత షాప్లో తీసుకెళ్తాం. అంటే ఇప్పుడు ఒక ఏదంటే చేప మీద మీరు ఆరబెడతారు కదా, ఒక చేపకు వచ్చేసి ఎన్ని ఉండొచ్చు? అంటే ఎన్ని ఒక ప్యాకెట్ కానీ లేకపోతే ఎన్ని ఉండొచ్చు? 30 ప్యాకెట్లు ఉంటాయండి. 12 420 వరకు వడియాలు పడతాం ఒక రోజు. అంటే ఒక రోజున అంటే 4000, ఒక చేపకు 420 వడియాలు పడతామండి. అది 10 చేపలు పడతారు ఒక మనిషి. అది ప్యాకింగ్ వచ్చేసరికి 300 ప్యాకెట్లు. ఇక్కడికి మన హైదరాబాద్ నుంచి, బీహార్ నుంచి, ఛత్తీస్గఢ్, అనేక రకాల రాష్ట్రాల నుంచి వస్తాయండి ఇక్కడికి. ఇది ఈయన హైదరాబాద్ మన స్టేట్ గారు, ఈయన మనకి ఇక్కడ తెస్తా ఉంటాడు. ఇక్కడ 365 రోజులు కూడా ఇది ఇక్కడ వృత్తి అండి. ఇది కనీసం ఇక్కడ ఒక 70-80 కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయండి. మనం ఏంటంటే దీనికి కొంత ఈ ఉపాధి హామీ పథకాల్లో కొంచెం జనం తగ్గిపోతున్నారు మనకి. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాం. ఇది చాలా బాగుంటుందండి, చిన్నపిల్లలు తినేదండి ఇది. అందులో ఏ జబ్బు కూడా ఉండదండి. దీనికి మంచి ఫుడ్ అండి ఇది. దాని గురించి ఏంటంటే మనం ఈ వర్కర్స్ లేక కొంచెం ఇబ్బంది పడతాం. దీన్ని ఇక్కడ తోటి ఆపేద్దామా చేద్దామా అంటాం, తగిన ప్రోత్సాహం లేక. ఈయనేమో ఓ సంవత్సరం కాయలు ఫుల్గా తెస్తాడు, ఓ సంవత్సరం తేడా. ఈ సంవత్సరం ఏమో మొత్తం ఆపేసాడు. అక్కడ పంట ఏర్పడి లేక కొంచెం ఇబ్బందిగా ఉంది. అయినా చేస్తున్నాం. దీని మీద ఒక 100 కుటుంబాల మట్టుకి చాలా బాగా బతుకుతున్నారు ఓనగట్లు ప్రత్యేకించి. అంటే ఓనగట్ల అనేసరికి ఎందుకు ఫేమస్? ఓన్లీ ఓనగట్లలోనే ఎందుకు ఫేమస్? ఇక్కడ ఇది వరకు పూర్వం అండి మా తాతల నాడు ఇక్కడ రేగు చెట్లు ఎక్కువ ఉండేయండి. ఇక్కడ ఈ అదర అడవి ప్రాంతం అండి ఇదంతా. ఈ పొలాల్లోనూ గట్ట అంతా చెట్లుండి ఏరుకొచ్చి అక్కడ మార్కెట్ కింద పెట్టి అమ్మేవారు. అది ఒక ఆయన ఇక్కడ ఎలా పట్టుకున్నాడో నాకు తెలీదు. శుభ్రంగా ఇంత ఒడియాల కింద పట్టుకుని వెళ్ళి ఒక వ్యక్తి ద్వారా ఎంత ప్రోత్సాహం కలిగిందండి ఇక్కడ. ఇవాళ అతన్ని ఆధారంగా తీసుకుని మొత్తం 100 కుటుంబాలు ఆయన మీద ఆధారపడి బతుకుతున్నారు. కానీ ఆయన లేరు మహానుభావుడు. అంటే తాండ్ర కూడా పడతారండి సీజనల్గా? సీజనల్ ఉండదండి. అది ఒక 2 months చేస్తారండి. అది ఒక 6 మాసాల్లో దాన్ని ఖరీదు మనం సేల్స్ చేసుకుంటాం గట్టు ఉంటుందండి. ఇప్పుడు ఇవి పెట్టుబడి ఎలా ఉంటుందండి? వీటికి పెట్టుబడి అంటే కొంచెం తక్కువ పెట్టుబడి అండి. అంటే ఆదాయం కూడా తక్కువే, కానీ బతికేస్తున్నామండి అందు మీద. అది వేస్టేజ్ ఉంటుందండి ఇప్పుడు వీటికి సంబంధించి ఉంటుందండి ఇది. ఎందుకంటే అక్కడ అవ్వలేదు అనుకోండి మనం తెచ్చేసుకోవాలి. ఈయన తెచ్చాడు అనుకోండి ఇక్కడ మనం తీసేసుకోవాలి. అవ్వలేదు అనుకోండి మనకే లాస్, ఈయనకి లాస్ ఉండదు. అర్థమైంది మీకు? మాకు అన్ని విధాలుగా లాసే. అక్కడ కొట్లు కూడా అవ్వలేదు అనుకోండి మనం తెచ్చేసుకోవాలి. తెచ్చుకుని ఇంటికాడ పెట్టుకుంటే ఎవరు తింటారండి?
బయట ఆడబోయాలి. ఆ విధంగా కొంత లాసు ఉంటుందండి. మిక్సింగ్ అనే వీటిలోకి ఏమేమి మిక్స్ చేస్తుంటారు మీరు ఒక రెగ్యులర్గా? బెల్లం వేస్తామండి, పచ్చిమిరపకాయ వేస్తాం, రేగికాయలు అంతే. ఇంక ఇందులో వేరే ఐటమ్స్ ఏది కూడా పడదు. మంచిదే ఇది, తినటం కూడా అన్ని విధాలా మంచిదే. అంటే మంత్లీ ఎన్ని ఎక్స్పోర్ట్ చేస్తుంటారు? అంటే ఒక మంత్కి వచ్చి ఎన్ని ఎక్స్పోర్ట్ చేస్తుంటారు? రాబడి ఎట్లా? మంత్లీ అంటే మనకి ఒక మంత్కి మనకు ఒక 12,000 13,000 అలా మిగులుతుందండి. ఎక్కడిదక్కడ పోయి వర్కర్స్ కూలీలకి వీటికి పోయి ఒక 10-12,000 మనకు మిగులుతుంది. చూసారు కదా ఊనగట్ల రేగోడియాలు ఎలా తయారు చేస్తారో, దాని వెనకాల ఎంత పని ఉంటుంది అనేది కంప్లీట్గా ఈ వీడియోలో చూసారనుకున్నాను. సో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పటివరకు నేను మీ పవన్, సైనింగ్ ఆఫ్.